హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. కోడిగుడ్డు టమోటా పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 3 టమోటాలను పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని మీడియం మంట మీద టమోటా పేస్ట్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి వాటర్ అవసరం లేదండి, ఈ టమోటా గుజ్జే సరిపోతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకొని పొక్కు తీసుకున్న 6 లేదా 7 వరకు ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర ఆకును వేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ ఇంకా సింపుల్గా తయారు చేసుకుని కోడిగుడ్డు టమోటా పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.